హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 114. ఆయన మాన్షన్ పైనుంచి వేలాడుతుంది స్పష్టంగా తెలుస్తుంది. ఏ మాత్రం సిద్ధు వదిలేసినా తన తల పగిలి నుచ్చవటం ఖాయమని భయంతో అరుస్తూ ఉంటాడు. 70 కేజీల్లో ఉన్న మనిషిని ఏదో తాడు పట్టుకున్నట్టు 2 కాళ్ళు పట్టుకుని బొమ్మను ఊపినట్టు అటు ఇటు ఊపుతూ, ఏంటి మామ ఎలా ఉంది రివర్స్ లో? చూస్తూ ఉంటే బానే ఉంటుందిలే. పెద్ద పెద్ద యోగా ట్రైనర్స్ చేసే పనిని చూడు, నేను నీకు ఫ్రీగా చేపిస్తున్నాను. నువ్వు నన్ను మెచ్చుకోవాలి మామా. హేమంత్ వేరే కేకలు పెడుతూ ఉంటాడు ప్రాణభయంతో. ఏయ్ చూప్, నాకు సౌండ్ పొల్యూట్ అంటే అస్సలు పడదు. చాలా ఇరిటేటు. నీ నోట్లో నుంచి చిన్న సౌండ్ వచ్చినా నాకు మెంటల్ ఎక్కి వదిలేస్తాను. చూసావుగా ఎంత మత్తులో ఉన్నానో అని అనగానే ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని సైలెంట్ గా ఉంటాడు హేమంత్. ఆడదాని మీద చెయ్యి ఎత్తడం మగతనం అనుకుంటున్నావా? అది కూడా నిన్నే ప్రాణంగా భావించే భార్య మీద. ఛీ, నువ్వు ఒక మగాడివా? నువ్వు చేస్తున్న నీచమైన పనులు ఎక్కడ బయట పెడుతుందో అని రాక్షసుల్లా మారకు. ఛీ, నరకాన్ని చూపిస్తున్నావు. ఆవిడ నోరెప్పకుండా చేశావు. అలా చేయటం ఒక మగాడి లక్షణం అనుకుంటున్నావా? నా అత్త ఒంటి మీద దెబ్బలు చూశాక నేను ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది. కానీ నా అత్త ఐదోతనం పసుపు కుంకుమలు నా చేతితో దూరం చెయ్యాలి అనుకోవడం లేదు. లేకపోతే నా మీద మొదటిసారి దాడి చేసినప్పుడే చంపేసేవాడిని. ఏమనుకుంటున్నావురా? నా గురించి మీరు చేసిన పనులన్నీ ఏమీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రతిదీ నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా అని గట్టిగా అరిచి, నిన్ను చంపడానికి నా అత్త అడ్డొస్తుంది. మీ చెల్లిని చంపడానికి మా నాన్న అడ్డొస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు గనక లేకపోయి ఉంటే ఈ పాటికే మీరు చచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యేది. ఇంత వయసు వచ్చినా కూడా నా అత్తని ఇంతలా టార్చర్ చేస్తున్నావంటే ఇంకప్పట్లో ఎలా ఉండేవాడు? ఎంత బాధను అనుభవించిందో తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుందిరా. నిన్ను చంపేద్దాం అనిపిస్తుంది అని పట్టుకున్న 2 కాళ్ళల్లో ఒక కాళ్ళు వదిలేసి ఇంకో కాలుని జస్ట్ అలా వదిలి మళ్ళీ పట్టుకుంటాడు. ఆల్మోస్ట్ మామని చావు రుచి చూపించాడు. సిద్ధు తనను వదిలేశాడు. ఇక తన చావు ఎవరు ఆపలేరు అని భయంతో స్పృహ తప్పాడు మామ. అతన్ని పైకి లాగి కింద పడేసి పక్కనే చెట్లకు పోసే వాటర్ ఉంటే తీసుకుని మొహం మీద కొడతాడు. ఆ నీళ్లు ఫోర్స్ కి కళ్ళు తెరుస్తాడు. కానీ తను చచ్చాడా బ్రతకడా అన్న డైలమాలో ఉన్నాడు హేమంత్. అటు ఇటు పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఇంకా చావలేదు మామ, బ్రతికే ఉన్నావు. అంత తొందరగా నేను ఎలా చంపేస్తాను? నా అత్త మీద చెయ్యి వేసినందుకు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొకసారి నా అత్త కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే డైరెక్ట్ గా నేను యముడి దగ్గరికి పార్సిల్ చేస్తాను. నా అత్త ఒంటి మీద దెబ్బలు చూసినందుకు ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ. నువ్వు చేసిన పాపాలన్నిటికీ లెక్క పెట్టి నీ ఊహకు కూడా అందరి పనిష్మెంట్ ఇస్తాను. అది తొందరలోనే ఉంది అని సైలెంట్ గా 5 నిమిషాల్లో చావు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన సిద్ధుని చూసి హేమంత్ ఒళ్ళు జలతరించింది. ఎలాంటి హింస లేకుండా చావు అంచుల వరకు తీసుకువెళ్లిన సిద్ధుని చూసి అతన్ని అణువణువు వణికింది. కేవలం అత్త కన్నీళ్లు చూసే ఇలా చేశాడు అంటే తను చేసిన కిరాతకమైన పనులకి ఇంకెలాంటి శిక్ష వేస్తాడో అని తలుచుకుంటేనే అతనికి గుండె ఆగిపోయేలా ఉంది. సుమంత గారు రూమ్ లోకి వచ్చేసరికి బోనా నిద్రపోయినట్టు నటిస్తుంది. సుమంత గారు దగ్గరకు వచ్చి ఈశ్వరి అని 2 సార్లు పిలిచినా కూడా గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉంటుంది పలక్కుండా. బోనా నిద్రపోయింది, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఆయన కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. ఆయన పడుకోగానే కళ్ళు తెరుస్తుంది. ఆ కళ్ళ చాటు నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉంటాయి. వీళ్ళు నీ దగ్గర ఉంటే నీకెవరూ కనిపించరు బావా. అందుకే అదంటే అదన్నా దాని కడుపున పుట్టిన వీడన్నా కూడా నాకు అసహ్యం అంటుంది. సిద్ధు కిందకి వచ్చి సెక్యూరిటీ అంతా ఒకసారి చెక్ చేసుకుని లోపలికి వచ్చి పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ధ్రువ పిల్లల్ని పడుకోబెడతాడు. ఈ మూమెంట్ అతనికి ఎంతగానో నచ్చింది. రోజు ఇలాగే ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మేఘ మిస్ అయినందుకు ఏదో తెలియని ఫీలింగ్. ఎంతగా నిద్రపోదాం అనుకుంటున్నా కూడా నిద్ర రావటం లేదు. మేఘన మీద అది కోపమో ప్రేమో తెలియట్లేదు. కానీ ఇప్పుడు తన దగ్గర లేదు,
ఉదయం తను రమ్మన్నా రాలేదు అని, ఇప్పుడు కూడా తన వైపు అసలు చూడను కూడా చూడలేదు అని అసహనం కోపంతో బయటకు వచ్చి మేఘన రూమ్ వైపుకి వెళ్తాడు. అప్పుడే సిద్ధు ధ్రువ ఎదురెదురు పడతారు. కొన్ని క్షణాలు అన్నదమ్ముళ్ళు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. ధ్రువ మేఘన రూమ్ దగ్గర ఉండడం చూసి ఏంటి ఈ టైంలో అంటాడు సిద్ధు. ఈ టైంలో నీ మాంసంలో తిరగాలి అంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అంటాడు ధ్రువ. నా మాంసాల్లో ఉంటూ నా పర్మిషన్ తీసుకోకుండా ఇంకెవరు పర్మిషన్ తీసుకుంటావరా? ముందే నీ రూల్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి పంపించాల్సింది, అది బట్టి బట్టి వచ్చేవాడిని అంటాడు ధ్రువ సర్కస్టిక్ గా. పౌరు బలుపు కోపాల గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి అంటాడు ధ్రువ. సిద్ధు కొంచెం గొంతు పెంచి బేస్ వాయిస్ తో ఏంట్రా మాటకు మాట సమాధానం చెప్తున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అంటాడు. సిద్ధు బేస్ వాయిస్ కి ధ్రువ కొంచెం జంకినా కూడా తన అన్నయ్య తనతో మాట్లాడుతున్నాడని ఏమో తెలియదు కానీ ఇంకొంచెం తనతో మాట్లాడాలి అని మాటలు కాన్వర్జేషన్ పెంచుతూ నా ఒంటికే బ్రహ్మాండంగా ఉంది, రోజు జిమ్ చేసి ఎక్కడికక్కడ కండలు దిట్టంగా బాగానే ఉన్నాయిగా అంటాడు తన చేతి కండరాలను ఛాతిని తడుముకుంటూ. కోసి కూర వండితే ఊరికి సరిపడేంత బాడీని పెంచావు, ఏం ప్రయోజనం, బ్రెయిన్ మాత్రం ఎదగలా అంటాడు ఫుల్ గా వెటకారంగా. నేనేం చేశానని ఇన్నేసి మాటలు అంటున్నావు? ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా బిజినెస్ లో నీకు డాడీకి ఏం తక్కువ కాదు, మీ ఇద్దరికి గట్టి పోటీనే ఇస్తాను, అది తెలిసే అంటున్నావా? నేను నీ బిజినెస్ లో టాలెంట్ గురించి మాట్లాడలేదు నాన్న, అందులో నువ్వు నెంబర్ వన్వే, కానీ మిగతా వాటిల్లో 0% నాలెడ్జ్ కూడా లేదు, ఉట్టి దద్దివి అంటాడు సిద్ధు. ఏంటి దద్దినా? ఏ యాంగిల్లో కనిపిస్తున్నా నీ కళ? నేను మిగతా వాటిల్లో కూడా నేను ఫుల్ టాలెంటెడ్ పర్సన్. సరే ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పు, నిమిషాల్లో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అవునా సరే అయితే సింపుల్ క్వశ్చన్, ఈ టైంలో మేఘా రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అది మార్నింగ్ జ్యూస్ తీసుకుని నా రూమ్ కి రమ్మంటే రాలేదు, నన్ను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తుంది, నన్ను ఇలా ఎవరైనా అవాయిడ్ చేస్తే నాకు నచ్చదు, అందుకే దానికి పట్టిన పొగరు దించుదామని. అంటే టైం కన్నా టైంలో ఒక ఆడపిల్ల రూమ్ లోకి వెళ్తున్నావు అంతేనా అంటాడు సిద్ధు. ఆడపిల్ల అయితే అర్ధరాత్రి రూమ్ లోకి వెళ్ళకూడదా? అయినా అది నా మరదలు, నేను ఎప్పుడైనా దాని రూమ్ లోకి వెళ్ళొచ్చు, సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఈ రాక్షసుడికి సిద్ధు ఏం అడుగుతున్నాడో క్లారిటీగా తెలిస్తేనే కదా చెప్పడానికి, ఒకవేళ తెలిసినా కూడా అతని మనసులో ఏముందో అతనికి తెలిసి చేస్తేనే కదా, ఇంకేమన్నా అవుతుందేమోనని. మరదలు ఇక అంతే అంటాడు సిద్ధు. అని నడుము మీద ఒక చెయ్యి పెట్టుకుని ఇంకో చేత్తో నుదురు రుద్దుకుంటూ, ఇందుకే నిన్ను బాడీ ఎదిగింది బ్రెయిన్ ఎదగలేదు అనింది, అది నా మరదలు అని చెప్పడానికి బాడీ బ్రెయిన్ ఎదగడం ఏంటి పిచ్చి కాకపోతే? అవును నీకు పిచ్చి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, మార్నింగ్ జ్యూస్ తీసుకుని రూమ్ కి రాలేదని అర్ధరాత్రి అడగడానికి వెళ్తున్నావా? ఒక ఆడపిల్ల రూమ్ లోకి ఈ టైంలోకి హక్కుగా వెళ్లేది ఎవరో తెలుసా? భర్తే ఉండాలి, లేకపోతే తన కోసం ఎవరైనా సరే ఎదిరించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడకుండా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే ఉండాలి. ఈ రెండింట్లో నువ్వు ఏమవుతావు దానికి? ఆ విషయానికి సమాధానం చెప్పి అప్పుడు తన రూమ్ లోకి వెళ్ళు. భర్త లేకపోతే ప్రాణంగా ప్రేమిస్తున్నావా? సిద్ధు మాటలకి ఏం చెప్పలేక మౌనంగా తలదించుకునే ఉంటాడు. కానీ తనని నేను ప్రేమిస్తున్నాను, తను నాకు కావాలి అనిపిస్తుంది అని చెప్పలేకపోయాడు. కానీ అవుతుంది మరదలైతే ఇలా అర్ధరాత్రి మరదల రూమ్ లోకి దూరతారా? ఆ ప్రశ్న వేసుకోగానే తనకి చండాలంగా అనిపించింది. మరి ఎందుకు తన కోసం నేను దాని రూమ్ లోకి వెళ్తున్నాను? అది మాట్లాడకపోతే ఎందుకు నేను ఇంతలా ఫీల్ అయిపోతున్నాను? అది నేను చెప్పిన మాట వినలేదని ఎందుకు నాకు కోపం వస్తుంది? నేను చెప్పిన మాట నా పనులు చేయలేదని దాని మీద కోపం తెచ్చుకోవటం ఏంటి? అది మాట్లాడకపోతే నాకెందుకు? మనసంతా గజిబిజిగా ఉంటుంది, నిద్ర పట్టక అర్ధరాత్రి దాని రూమ్ లోకి వెళ్ళటానికి బయటికి వచ్చాను, ఎందుకు ఎందుకు అని తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు ధ్రువ ఆలోచించడం చూసి మళ్ళీ రెట్టిస్తాడు సిద్ధు. ఏంటి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు? చెప్పు నేను అడిగిన దానికి. అంటే అంటే దాంతో నేను ఫ్యామిలీ పిక్చర్ ఊహించుకున్నాను, పిల్లలు నా దగ్గర ఉన్నారు, మరి అది లేకపోతే ఫ్యామిలీ ఫుల్ఫిల్ ఎలా అవుతుంది? అందుకే దానికోసం వెళ్తున్నాను అని పిచ్చిగా సమాధానం చెప్తాడు సిద్ధు సీరియస్ గా.
నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఫ్యామిలీ పిక్చర్ ఊహించుకోవడం ఏంటి? పిల్లలు నీ దగ్గర ఉండడం ఏంటి? అదంతా నీకు అనవసరం, తప్పుకో, నేను దాని దగ్గరికి వెళ్ళాలి అంటాడు. నేను ఒప్పుకోను. ఏ హక్కుతో నువ్వు తన దగ్గరికి వెళ్తావు? అర్ధరాత్రి మూసుకుని వెళ్ళి నీ రూమ్ లో పడుకో పో అని కసురుతాడు. ధ్రువ పిచ్చి మాటలకు తనకి పిచ్చి లేస్తూ ఉంటే, అరే, దాన్ని రూమ్ లోకి వెళ్ళటానికి నీ పర్మిషన్ కావాలా? నాకు ముందు దాన్ని బయటికి రమ్మాను. అది నీ పర్మిషన్ కావాలి అని చెప్తే ఈ జన్మలో దాని ముఖం చూడను. సిద్ధు అసహనంగా, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి నీకు నిమిషం పట్టదు కదా? మైండ్ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ చూడు ఒకసారి. ఇదంటూ ఉంది కదా, నీకు సరిగ్గా యూజ్ చేయి దీన్ని. మేఘన నీతో మాట్లాడకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, నీ వైపు చూడకపోతే నీకెందుకు ఎంత కోపం చిరాకు వస్తుందో బ్రెయిన్ పెట్టి ఆలోచించు. అర్ధరాత్రి అయినా కూడా నిద్రపోకుండా తన గురించి ఆలోచిస్తూ, ఇలా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని కూడా లేకుండా తన రూమ్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నావు చూడు. ఇదంతా దేనికి అవుతుందో ఒకసారి మైండ్ పెట్టి ప్రశాంతంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని ధ్రువకి క్లాస్ పీగుతూ ఉంటాడు. అంతలోనే పెద్దన్నలిద్దరూ బయట ఉన్నారని తెలియక జాను గురించి ఆలోచిస్తూ ఎంతగా నిద్ర పట్టకపోయేసరికి కొంచెం బాల్కనీలోకి వాక్ చేద్దామని బయటకు వచ్చి అడ్డంగా దొరికిపోతాడు సిద్ధుకి సూరజ్. సిద్ధుని చూసి రూమ్ లోకి పరిగెత్తాలని చూసిన సూరజ్ కి, రే చిన్న, ఇటురా అని పిలుస్తాడు. ఈ హిట్లర్ అన్న వదిలేసాలే అనుకుంటే బయటకు వచ్చి అడ్డంగా బుక్ అయిపోయాను. ఇద్దరిని మార్చి మార్చి చూస్తాడు. ఇద్దరు మొహాలు కొంచెం సీరియస్ గా ఉండేసరికి, ఏమైంది ఏమైంది అన్నయ్య? పెద్దన్నయ్యతో గొడవ పెట్టుకుంటున్నావా అంటాడు సూరజ్ ధ్రువతో. అవునరా, నాకు అదే పని. తిన్నదరక్క అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాను అంటాడు చిరాగ్గా. మరి మీ ఇద్దరు ఫేస్ లో ఎందుకంత సీరియస్ గా ఉన్నాయి? మా ఫేస్ లో ఎందుకెంత సీరియస్ గా ఉన్నాయో తర్వాత చెప్తాంలే గాని, మధ్యాహ్నం నువ్వు చేసొచ్చిన దాని గురించి చెప్పు అంటాడు సూరజ్ నీళ్లు నములుతూ. అంటే అన్నయ్య, ఆడపిల్ల ఆపదలో ఉంటే వెళ్ళి కాపాడకపోతే మన సింగమనేని వంశానికి మాట వచ్చేదు అంటాడు. నువ్వు చేసిన రచ్చ గురించి రేపు తీరుగ్గా మాట్లాడుకుందాంలే గాని, ఆ క్షణాన్న నువ్వు అమ్మాయి గురించి ఏం ఫీల్ అయ్యావు చెప్పు. సూరజ్ చెప్పడానికి కొంచెం తడబాటు పడుతూ ఆలోచిస్తూ ఉంటే, పర్వాలేదు చెప్పు, నువ్వు నిజాయితీగా మనస్ఫూర్తిగా కావాలి అనుకుంటే నీ అన్నయ్యగా నా సపోర్ట్ నీకే అంటాడు. ధ్రువ మనసులో, అసలు ఈయన గారు ఏం ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాడు? చిన్న ఏ అమ్మాయి గురించి ఏం చేసి వచ్చాడు అని అనుకుంటాడు మనసులో. ఫోన్లో తన వాయిస్ లో భయాన్ని, తన ఏడుపు సౌండ్ విని నా గుండెలో ఒక రకమైన పెయిన్ అనిపించింది. అది విని చెప్పలేని రకరకాల ఫీలింగ్స్, కోపం, బాధ, అసహనం, చిరాకు అన్ని తన ఏడుపు సౌండ్ కి ఇంకా ఎక్కువ వినిపించాయి. ఇక నాలో భయం, టెన్షన్ ఎక్కువయింది. నిజం చెప్పాలి అంటే తను ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. చాలా కష్టంగా ఆపుకున్నాను. తనతో ఎవరో మిస్బిహేవ్ తో ఇలా టచ్ చేశారంట. ఇలా అనగానే నాకు ఒంట్లో రక్తం మరుగుపోయింది. తను నాది, అలా ఎలా నా దానిని, నా ప్రాపర్టీని టచ్ చేస్తాడు? చేస్తే గీస్తే నేను చెయ్యాలి గాని, అందుకే వెళ్ళి నా లడ్డూని టచ్ చేసిన వాళ్ళని దేనికే పనికి రాకుండా చేశాను అంటాడు. తనని ప్రేమిస్తున్నావా అంటాడు స్ట్రైట్ గా సిద్ధు. ప్రేమ అని కొన్ని క్షణాలు ఆలోచించి, ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు అన్నయ్య. నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు. తనని చూసింది ఒకసారి, మాట్లాడింది 2 సార్లు. తక్కువ టైంలోనే అది నాకే తెలియనంత దగ్గరైపోయింది. ఒకలాంటి తన్మయతత్వంతో చెప్పుకుంటూ పోతున్నాడు సూరజ్. ముగ్గురు అన్నదమ్ములు బయట ఇలా మాట్లాడుకుంటుంటే 10 నిమిషాల క్రితమే మేఘన డోర్ దగ్గరకు వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. సిద్ధు బేస్ వాయిస్ తో ధ్రువతో గట్టిగా మాట్లాడేసరికి లోపల ఉన్న మేఘనకి వినిపించి, ఏమైంది అని కంగారుగా బయటికి రావాలని డోర్ దగ్గరికి వస్తుంది. అంతలో ధ్రువ వాయిస్ విని ఆగిపోతుంది మేఘన. మరి ధ్రువ ఇప్పుడైనా తన మనసులో మాట చెప్తాడో లేదో చూద్దాం.